ఎస్ సిటీవీ 20 కరీంనగర్ లో ఫెంటాస్టిక్ క్రౌడ్ తో ఫెంటాస్టిక్ గా జరుగుతుంది. అంటే ఈ క్రౌడ్ ఇలా కామ్ గా ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళు అల్లరి చేయాలి, గోల చేయాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆపండ్రో అనేంత వరకు చప్పట్లు కొట్టాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతం జరగాలి. అవునా కదా? ఇప్పుడు మా కళ నా కళ ఎలాగో తీరదు, ఓకే, ఈవిడది అసలు తీరదు, అది నాకు తెలుసు. సో మనందరికి మాత్రం ఒక కళ ఉంటుంది. యూనో మన హీరోలకు అతీతంగా, హీరోయిన్లకు అతీతంగా మనకు ఫేవరెట్ ఉంటారు. అవును, ఆ ఫేవరెట్ ఈ స్టేజ్ మీదకి వస్తే ఎలా ఉంటుంది అని. అలా ఇప్పుడు ఒకళ్ళు వస్తారు. నేను ఇంకేం మాట్లాడను, నాతో పాటు మీరందరూ కౌంట్ డౌన్ ఇవ్వండి. హియర్ వి గో. 10 9 8 7 3 2 1 and lights off. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, మన ఊరికి వచ్చాడు, మన వాడైపోయాడు. మచ్చలేని చంద్రుడు, మంచితో మండుతున్న సూర్యుడు, చెడుతో చెడుగుడాడుకుంటాడు. పాపరాయుడు పాపరాయుడు పాపరాయుడు. నువ్వు కొట్రా కొట్రా. అరే భూమికి జానడు, భూలోక వీరుడు, చూపులకు మామూలుడు, మునగాడు చాలానే సరుకున్నోడు. మీసం లేని మగ తీరుడు, సూర్యుడు, సూపర్ మ్యాన్ టైపే వీడు. జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. తన బలమేంటో తనకే తెలియని ఆన్లైన్ వన్ ఆంజనేయుడు. చేసిన మంచిని మరచిపోయే గజని కసనే వీడు. కామ్తో గేమ్స్ ఆడద్దు, చాల్తీ లేచిపోతాయి. పాపరాయుడు 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 పాపరాయుడు. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. కరీంనగర్ సరిపోదు, కమాన్. ఇప్పుడు ఆయన మాట్లాడేంత వరకు మీరు చప్పట్లు కొడితే ఆయన గ్యారంటీ మాట్లాడేస్తారు. కరీంనగర్ ప్రేక్షక మహాశయులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించిన ఈటీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇద్దరు నత్తి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో చెప్తాను. ఇది అంటే పాపం ఇతనికి నత్తని అతనికి తెలియదు, అతని నత్తని ఇతనికి తెలియదు. దగ్గరికి వచ్చి ఏమయ్యా బాగున్నావా అంటాడు. బాగానే ఉన్నాను అన్నాడు ఇతను. ఏంట్రా బాగుందని మాట్లాడుతున్నావు అంటే మాటలు కొంచెం జాగ్రత్తగా రాని
అంటే నేను నత్తుండ నన్ను తిడుతున్నావా అన్నాడు. నత్తుండ తిట్టమంట నువ్వు ఇలా మాట్లాడుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ చూసి, అరే మీరేంటి ఇక్కడ గొడవ చేస్తున్నారు? అదిగా సార్, నన్ను నత్తోడు అంటున్నాడు సార్ అన్నాడు. వీడు నత్తోడు అంటున్నాడు సార్ అన్నాడు. మీరు ఫర్లాంగ్ దూరంలో ఎక్కడ ఈ లోపు ఎక్కడైనా మాట్లాడుకున్నట్టున్నా తిట్టుకున్నట్టుంటే మీ ఇద్దరిని జైల్లో పెట్టేస్తాను రాసుకెళ్ళి అన్నాడు. అనగానే సారీ సార్ అలాగే సార్ అని కరెక్ట్గా ఫర్లాంగ్ దాటగానే ఒకడొకడిని ఒరే వెధవా అన్నాడంట. వాడన్నాడంటే ఒరే పిరికోడా, నువ్వు ఫర్లాంగ్ లోపు తిట్టినట్టయితే నీ పని చెప్పావంట అన్నట్టు. వాడు లేదురా నేను అక్కడే మొదలు పెట్టాను, ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది అన్నట్ట. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్.